తర్వాత ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి వేంపల్లికి రావడం జరిగింది. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండి కొన్ని కారణాల వల్ల ఈ పార్టీలోకి రాలేకపోయి అలాంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు ఇక్కడ అంటే పాత తెలుగుదేశం వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ మీద అభిమానం వాళ్ళంతా కూడా కుమారెడ్డి అన్న కావచ్చు, తర్వాత మోహన్ కావచ్చు, శివారెడ్డి అన్న కావచ్చు, జాజులపేట బాబు కావచ్చు, సాదిక్ వీళ్ళందరూ కూడా ఈరోజు మనస్ఫూర్తిగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మేము పనిచేయాలన్నాము. మీతో కొద్దిగా మాట్లాడేసి మా కార్యక్రమం చేస్తున్నాము, అందరితో మాట్లాడేసి అలాగే పక్కీరపల్లె కాలేజీ రోడ్డుకు సంబంధించి పక్కీరపల్లెకు సంబంధించి అబ్దుల్ మాలిక్ ఆయనతో పాటు వాళ్ళ స్నేహితులు బంధువులంతా కూడా దాదాపు 20 కుటుంబాలు కూడా ఈరోజు పార్టీలకు చేయడం జరిగింది. అందరికీ టార్గెట్ ఏంటంటే మనము రేపు పొద్దున ఎమ్మెల్యేగా వాటికి గెలవాలంటే మనము 60,000 మెజార్టీతో మనం గెలవాలి. ఎందుకు ఏమి అని మేము కూడా బాగా స్టడీ చేస్తే గత 20-30 ఏళ్ళ నుంచి కూడా సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎస్పీటీసీలు, వార్డు మెంబర్లు, తర్వాత మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ కూడా ఏకగ్రీవంగా ఏకపక్షంగా ఆ పార్టీకి చెందిన వారే ఉండడం ఇది మాకు ప్రధాన లోటుగా ఎప్పుడు కనబడుతుంది. స్థానిక సంస్థల్లో అందరినీ మా కార్యకర్తలందరినీ వార్డు మెంబర్లను ఎంపీటీసీలను జెడ్పీటీసీలను చేస్తే తప్ప ఇక్కడ మనం ఎమ్మెల్యేగా గెలవాలనుకున్నప్పుడు స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా మా పార్టీకి చెందిన వాళ్ళంతా గెలిస్తే వాళ్ళు ఏదైనా ప్రజలతో మమేకమై ప్రజలకు కావాల్సిన అవసరమైనటువంటి ఇబ్బందులు అలాగే డెవలప్మెంట్ యాక్ట్ కూడా చేస్తారని వాటి దీనికి చాలా మేము ప్రతిష్టాత్మకంగా తీసుకొని అందులో భాగంగానే ఇక్కడ వేంపల్లికి రావడం జరిగింది. ఒక మంచి ఉద్దేశంతో అందరూ కూడా మేము ఈసారి తెలుగుదేశం పార్టీకి పనిచేయాలని వచ్చాం. తప్పకుండా పాత కొత్త కలయికతో అన్ని మేళవింపు చేసుకొని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వేంపల్లి మండలంలో అత్యధిక స్థానాలు మెజార్టీ స్థానాలు తప్పకుండా గెలవబోతున్నాం.